Hello students, in the last video we discussed about discovery of electron, proton, neutron kada. So ee video lo atomic models chuddam. J.J. Thomson model and Rutherford model and distance of closest approach ivi ee video lo manam discuss cheddam. J.J. Thomson model ఎలక్ట్రాన్ ప్రోటాన్ డిస్కవరీ అయిపోయిన తర్వాత ఇచ్చిన ఫస్ట్ మోడల్. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ మోడల్. ఆయన ఇచ్చింది ఒక ఐడియా, ఆ ఐడియా ప్రకారమే ద రిమైనింగ్ థియరీస్ ఆర్ డెవలప్డ్. యాజ్ పర్ జేజే థామ్సన్, ఆటమ్ ఈజ్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ స్పెరికల్ మోడల్. అంటే ఆటమ్ అనేది స్పెరికల్గా ఉంటుంది విత్ రేడియస్ అప్రాక్సిమేట్లీ 10 to the power minus 10 meters. రేడియస్ అప్రాక్సిమేట్లీ 10 to the power minus 10 meters తోని స్పెరికల్గా ఉంటుంది అని ఒక ఐడియా ఇచ్చారు. ఆఫ్టర్ దట్ ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ది ఆటమ్. ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ అవుట్ ది ఆటమ్ అన్నాడు. అండ్ ద నెగటివ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ in such a way where the more stable electrostatic arrangement will come. అది అతను ఇచ్చింది. దీని ప్రకారం ఫస్ట్ పాయింట్ ఈజ్ Thomson proposed that an atom is in spherical shape. Thomson proposed that an atom is in spherical shape. అంటే ఆటమ్ స్పెరికల్ షేప్లో ఉంటుంది అని చెప్పాడు. ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్, తర్వాత పాయింట్లో పాజిటివ్ ఛార్జ్ దీంట్లోనే మనం కావాలంటే విత్ రేడియస్ అప్రాక్సిమేట్లీ 10 to the power minus 10 meters అని రాసుకోవచ్చు. ద సెకండ్ పాయింట్ ఈజ్ the positive charge is distributed in entire atom or entire sphere. Okay. Next, electrons are embedded in such a way more stability or more stable electrostatic arrangement, in such a way which give more stability or more stable electrostatic arrangement. Electrons are embedded in such a way which gives more stable electrostatic arrangement. Okay. So these are some points of J.J. Thomson. ఇవి కొన్ని పాయింట్స్. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దిస్ థామ్సన్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, థామ్సన్ మోడల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాటర్మెలన్ మోడల్ ఆర్ ప్లమ్ పడ్డింగ్ మోడల్.
ఎందుకు ప్లమ్ పడ్డింగ్ మోడల్ అన్నారు అంటే, he said, so entire massive part, positive part is spreaded over the pudding and the raisin pudding or plum pudding అంటారు. రైజిన్ పడ్డింగ్లో కూడా రైజిన్స్ ఎట్లా ఉంటాయో అట్లా. ఇన్ వాటర్ మెలన్ థియరీ అనుకుంటే, ఇన్ వాటర్ మెలన్ థియరీ, సో ఇఫ్ యూ కట్ ద వాటర్ మెలన్ దెన్ రెడ్ పార్ట్ ఈస్ దేర్, నో ఫైబ్రస్ పార్ట్ ఏమో పాజిటివ్ ఛార్జ్ అనుకున్నాడు. వాటర్ మెలన్లో ఉండే రెడ్గా ఉండే పార్ట్ పాజిటివ్ అనుకున్నాడు. అందులో ఉండే సీడ్స్ ఎలక్ట్రాన్స్గా తీసుకున్నాడు. అందుకే దీన్ని వాటర్ మెలన్ థియరీ ఆర్ ప్లమ్ పడ్డింగ్ థియరీ అంటారు. సో దిస్ థియరీ ఆల్సో నోన్ యాజ్ plum pudding theory or watermelon theory. దీన్ని ప్లమ్ పడ్డింగ్ థియరీ అని కానీ వాటర్ మెలన్ థియరీ అని కానీ అనొచ్చు. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? ఇక్కడ ఒక స్పియర్గా ఉంటుందని దానికి అప్రాక్సిమేట్ రేడియస్ కూడా ఇచ్చేసాడు, అంటే దానికి వాల్యూమ్ ఎంత ఉంటుంది ఆటమ్ది కూడా చెప్పేశాడు జేజే థామ్సన్. మరి ఇందులో డ్రాబ్యాక్స్ ఏంటి అంటే, ద మెయిన్ డ్రాబ్యాక్ ఈజ్ ఈ డిడెంట్ సెడ్ ఎనీథింగ్ అబౌట్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. ఈ ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎట్లా న్యూట్రల్ అయినాయి అనే దాని గురించి చెప్పలేదు. ఓకే, సో కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అంటే ఈ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. సో ఇంకా చెప్పాలంటే అన్ని డ్రాబ్యాక్స్, ఇప్పుడు రూదర్ఫోర్డ్, బోర్స్ చెప్పిన అన్ని డ్రాబ్యాక్స్ కిందకనే వస్తాయి. వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్ని ఈయనకి డ్రాబ్యాక్స్. అంటే న్యూక్లియస్ గురించి ఇతను చెప్పలే. సో ఈ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూక్లియస్, బట్ న్యూక్లియస్ ఉంటుంది ఆటంలో, అది కూడా డ్రాబ్యాక్ అవుద్ది. బట్ థామ్సన్ టైంలో న్యూక్లియస్ గురించి తెలియదు, అప్పుడు న్యూక్లియస్ ఇంకా డిస్కవర్ అవ్వలేదు కాబట్టి అవన్నీ డ్రాబ్యాక్స్ వస్తే మెయిన్ అప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం డ్రాబ్యాక్ ఇదిగా తీసుకుంటాం మనం. ఓకే, ఇంకా మీరు రాయాలంటే యూ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూక్లియస్, యూ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ ద ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అరేంజ్డ్, ఇవన్నీ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఆఫ్టర్ జేజే థామ్సన్ థియరీ, దిస్ ఈజ్ రైజిన్ పడ్డింగ్ ఆర్ ప్లమ్ పడ్డింగ్ ఆర్ వాటర్ మెలన్ థియరీ అంటాం. నెక్స్ట్ థియరీ ఈజ్ రూదర్ఫోర్డ్ థియరీ. ఆఫ్టర్ దిస్ జేజే థామ్సన్ థియరీ, రూదర్ఫోర్డ్ proposed one atomic model that is called Rutherford atomic model. So J.J. Thomson కంటే కొంచెం అడ్వాన్స్డ్ థియరీ. Rutherford atomic model. So this Rutherford atomic model was proposed based on the observations of alpha ray scattering experiment. ఇతను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు రూదర్ఫోర్డ్, అవి ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఈ ఆల్ఫా రే ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చిన అబ్జర్వేషన్ని బట్టి రూదర్ఫోర్డ్ గివెన్ అటామిక్ మోడల్. ఏంటి ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్? ఇతను ఆల్ఫా రేస్తోని, సో ఇది ఆల్ఫా రేస్ ప్రొడ్యూస్ చేసే రేడియో యాక్టివ్ ఛాంబర్ అనుకుందాం. So this is the source of radioactive or source of alpha rays అన్నాం. సో ఇక్కడ నుంచి ఆల్ఫా రేస్ ఒక లెడ్ స్ప్లిట్లో నుంచి వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ లెడ్ స్ప్లిట్. ఒక స్మాల్ స్ప్లిట్ అనమాట, స్మాల్ ఫైన్ హోల్. దీనిలో నుంచి ఆల్ఫా రే పార్టికల్స్ వెళ్తాయి, చాలా పార్టికల్స్ వెళ్తాయి. ఇక్కడ ఒక వెరీ థిన్ గోల్డ్ ఫోయల్ ఉంచుతారు. గోల్డ్ ఫోయల్ అంటే బాగా పలచగా ఉండే గోల్డ్, బంగారపు రేకుని పెడతారు. సో దీని చుట్టూ ఒక
జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఉంచుతారు, ఫ్లోరసెంట్ స్క్రీన్ ఇది. ఈ జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ఏంటంటే స్పెషాలిటీ, ఈ ఆల్ఫా రేస్ వెళ్ళి స్ట్రైక్ అవ్వగానే అక్కడ ఇల్యూమినేట్ అవుతుంది, బ్రైట్నెస్ వస్తుంది, గ్లో వస్తుంది. ఈ ఆల్ఫా రేస్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా రేస్ ఆర్ పాస్డ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ అండ్ స్ట్రైక్స్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ది స్క్రీన్. అంటే యాజ్ ఇట్ ఈస్గా దీని స్ట్రెయిట్ వేలో ఎక్కడ ఏమి డీవియేషన్ డిఫ్లెక్షన్ లేకుండా ఇక్కడ బ్రైట్గా స్పాట్స్ కనిపించాయి. చాలా ఆల్ఫా రేస్ ఇక్కడ స్ట్రైక్ అయినాయి. కొన్ని మాత్రం ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ లైక్ దిస్. ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్ లైక్ దిస్. ఓకే, కొన్ని ఆల్ఫా రేస్ డిఫ్లెక్ట్ అయినాయి. వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్డ్ బ్యాక్. కొన్ని ఏ రూట్లో వెళ్ళినాయో అదే రూట్లో బౌన్స్ బ్యాక్ అయినాయి. ఈ 3 అబ్జర్వేషన్స్ ఈయన అబ్జర్వ్ చేశాడు. ఈ 3 అబ్జర్వేషన్స్తో 3 కంక్లూజన్స్ కూడా ఇచ్చాడనమాట. సో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా రేస్ ఆర్ పాస్డ్ త్రూ ద గోల్డ్ ఫాయిల్ వితౌట్ ఎనీ డిఫ్లెక్షన్. ఏమీ డిఫ్లెక్షన్ లేకుండా, డీవియేషన్ లేకుండా పాస్ అయినాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఇన్ యాటమ్ ఈజ్ ఎంటీ అని చెప్పాడు. యాటంలో ఎక్కువ స్పేస్ ఎంటీగా ఉంటుంది. మోస్ట్ పార్ట్ ఆఫ్ ది యాటమ్ ఈజ్ ఎంటీ అని చెప్పాడు. ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డీవియేటెడ్ ఆర్ డిఫ్లెక్టెడ్. కొన్ని మాత్రమే డిఫ్లెక్ట్ అయినాయి. దట్ మీన్స్ ద పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ద సెంటర్. సెంటర్లో ఎక్కడో కొంచెం కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది పాజిటివ్ ఛార్జ్. ఎందుకంటే ఈ ఆల్ఫా రేస్ పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్ అయింది అనుకోండి న్యూక్లియస్. పాజిటివ్ రిపల్షన్ వల్ల డీవియేట్ అయిపోతుంది. సో ఆ రిపల్షన్ కొంచెమే వచ్చింది కాబట్టి ఆ పాజిటివ్ ఛార్జ్ కొంచెమే ఎక్కడో సెంటర్లో ఉంటుంది అని చెప్పాడు. ద థర్డ్ వన్ ఈజ్ వెరీ ఫ్యూ ఆర్ బౌన్స్డ్ బ్యాక్. వెరీ ఫ్యూ అంటే 20,000 ఆల్ఫా రేస్ని యూజ్ చేస్తే ఒక ఆల్ఫా రే మాత్రమే బౌన్స్ బ్యాక్ అయింది. అంటే వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్డ్ బ్యాక్. కాబట్టి నాట్ ఓన్లీ పాజిటివ్ ఛార్జ్, ఎంటైర్ మాస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ద స్మాల్ పోర్షన్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది ఆటమ్. ఒక ఆటమ్ సెంటర్లో ఒక చిన్న పోర్షన్లోనే మొత్తం మాస్ అండ్ పాజిటివ్ ఛార్జ్ కాన్సన్ట్రేట్ అయి ఉంది అని చెప్పాడు. సో దట్ ఈజ్ నథింగ్ బట్ న్యూక్లియస్ అని కూడా చెప్పాడు. సో ఈ అబ్జర్వేషన్స్ అండ్ కంక్లూజన్స్ ఇక్కడ చూస్తే, అబ్జర్వేషన్స్ అండ్ కంక్లూజన్స్, అబ్జర్వేషన్స్ అండ్ కంక్లూజన్స్, conclusions. What are the observations and conclusions? The first one is most of the alpha particles are passed without deflection, means most part of atom is empty. అది ఫస్ట్ కంక్లూజన్. సో ఆటంలో ఎక్కువ పార్ట్ ఎంటీగా ఉంటుంది అని చెప్పాడు. ద సెకండ్ వన్ ఈజ్ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్. ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ డిఫ్లెక్టెడ్. కొన్ని ఆల్ఫా రేస్ మాత్రమే డిఫ్లెక్ట్ అయినాయి. మీన్స్ పాజిటివ్ ఛార్జ్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ at the center of the atom. సెంటర్ ఆఫ్ ది ఆటమ్ అని చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ వన్, వెరీ ఫ్యూ ఆర్ బౌన్స్డ్ బ్యాక్. వెరీ ఫ్యూ ఆల్ఫా రేస్ ఆర్ బౌన్స్డ్ బ్యాక్. బౌన్స్డ్ బ్యాక్ మీన్స్ entire mass also concentrated
entire mass also concentrated in a small volume at the center of the atom, at the center of the atom అని చెప్పాడు. at the center of the atom, that is nothing but nucleus, that is nucleus అని చెప్పాడు. సో ఈ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకంటే ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది అని చెప్పింది ఈ ఎక్స్పెరిమెంటే. రూదర్ఫోర్డ్ న్యూక్లియస్ని డిస్కవర్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఇది, అందుకే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇవి 3 పాయింట్స్ ఆయన అబ్జర్వ్ చేసినాయి అండ్ దాంతో ఆయన కంక్లూడ్ చేసిన పాయింట్స్ ఇవి. ఇది చేసిన తర్వాత దెన్ హీ గేవ్ అటామిక్ మోడల్. ఇదంతా చెప్పిన తర్వాత అతను అటామిక్ మోడల్ని చెప్పాడు. సో ఏంది అతను చెప్పిన అటామిక్ మోడల్ చూద్దాం ఒకసారి. సో రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ ఈజ్ electrons revolve around the small nucleus in an atom. Electrons revolve around the small, మీరు చెప్పొచ్చు సార్, సో మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా రేస్ పోతే ఎంటీ స్పేస్ అని ఎలా చెప్పాడంటే ఇది ఆటమ్ అనుకోండి, ఇది న్యూక్లియస్. ఇప్పుడు చూడండి ఆల్ఫా రేస్ ఇక్కడ పోయేది ఇవన్నీ కూడా స్ట్రైట్ వేలో వెళ్ళిపోతాయి. ఇక్కడ ఏమీ డిఫ్లెక్షన్ ఉండదు. డిఫ్లెక్షన్ ఎక్కడ ఉండేది, దీనికి దగ్గర నుంచి పోయే వాటికి ఉంటుంది. బ్యాక్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్గా దీనికి పోతే వస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయడానికి మీకు చెప్తున్నా, స్టేడియం గ్రౌండ్ తీసుకుంటే స్టేడియం గ్రౌండ్ అనేది ఆటమ్ అయితే క్రికెట్ బాల్ ఉంటుంది కదా అంత సైజులో న్యూక్లియస్ ఉంటుంది. మొత్తం స్టేడియం గ్రౌండ్ అంత ఆటమ్ ఉంటే జస్ట్ న్యూక్లియస్ ఎంత ఉంటుందంటే క్రికెట్ బాల్ అంతా ఉంటుంది. ఓకే, సో రూదర్ఫోర్డ్ మోడల్ ఏం చెప్తుందంటే ఎలక్ట్రాన్స్ revolve around the nucleus like planets revolve around the sun. సన్ చుట్టూ ప్లానెట్స్ ఎట్లా అయితే తిరుగుతున్నాయో అట్లా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పాడు. దట్స్ వై దిస్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లానెటరీ థియరీ. రూదర్ఫోర్డ్ థియరీని ప్లానెటరీ థియరీ అని కూడా అంటారు. ఓకే, సో ఇది ఇతను చెప్పిన అటామిక్ మోడల్. ఇతను చెప్పిన దాని ప్రకారం అటామిక్ మోడల్ ఇది. అంటే న్యూక్లియస్ ఇదైతే ఎలక్ట్రాన్స్ దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయని చెప్పాడు. ఓకే, రైట్. ఇప్పుడు కంపారిజన్ రేడియస్ ఆఫ్ ది ఆటమ్, రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ ఎట్లా ఉంటాయి అని చూస్తే థామ్సన్ ఏం చెప్పాడు, రేడియస్ ఆఫ్ ది ఆటమ్ అరౌండ్ 10⁻⁻10 అని చెప్పాడు కదా. సో రేడియస్ ఆఫ్ ది ఆటమ్ 10⁻10 ఉంటుంది. అలానే రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ వచ్చి 10⁻−15 ఉంటుంది. రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ 10⁻−15 ఉంటుంది. ఇక్కడ రేడియస్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻−10 మీటర్స్. అట్లానే రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ 10⁻−15 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు రేడియస్ ఆఫ్ ది న్యూక్లియస్ కంటే రేడియస్ ఆఫ్ ది ఆటమ్ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది, 10⁵ టైమ్స్. అంటే రేడియస్ ఆఫ్ ది ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁵ ఇంటూ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్. రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ రాసుకోవచ్చు. రేడియస్ ఆఫ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్ 10⁵ ఇంటూ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్. అట్లా రేడియస్ అడిగితే న్యూక్లియస్ రేడియస్ కంటే ఆటమ్ రేడియస్ ఎంత ఎక్కువ అంటే 10⁵ టైమ్స్ అని చెప్పవచ్చు. మరి వాల్యూమ్ అడిగితే రేడియస్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ ఈజ్ హౌ మెనీ టైమ్స్ మోర్ దాన్ వాల్యూమ్ ఆఫ్ రేడియస్ అన్నారనుకోండి, సారీ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ అన్నారనుకోండి. నౌ వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ ఆటమ్ని ఏమనుకున్నాం మనం, స్పియర్. ఇట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 πr³ నో. సో 4/3 π ఇంటూ r³ అంటే ఇక్కడ 4/3 π
వాట్ ఈస్ ద ఆర్ 10⁻⁻10 హోల్ క్యూబ్. ఇది వాల్యూమ్ ఆఫ్ యాటమ్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్. వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై 10⁻⁻15 హోల్ క్యూబ్ వస్తుంది. ఇప్పుడు when compared with volume of atom, how many times volume of nucleus is less, or when compared with volume of nucleus, how many times the volume of atom is more అని అడిగారు అనుకోండి. సో వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ బై వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ తీసుకోండి. వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ బై వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ ఏమవుద్ది? 4/3 పై 10⁻⁻10 క్యూబ్ అంటే 10⁻⁻30 అవుతుంది. బై 4/3 పై 10⁻⁻15 క్యూబ్ అంటే 10⁻⁻45 అవుతుంది. 4/3 పై 4/3 పై క్యాన్సిల్. సో 10⁻⁻30 బై 10⁻⁻45. ఈ 10⁻⁻45 న్యూమినేటర్లోకి వస్తే 10⁻⁻30 ఇంటూ 10⁻+45 అవుతుంది. సో యాజ్ ఎ రిజల్ట్ 10⁻15 వస్తుంది. అంటే వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ బై వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ రేషియో ఎంత ఉంది? 10⁻15. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻15 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్. వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్. ఇది రిలేషన్. వాల్యూమ్ ఆఫ్ ఆటమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻15 into volume of nucleus. Volume of atom is equal to 10⁻15 into volume of nucleus. ఇట్లా వాల్యూమ్ ఆఫ్ ఆటమ్కి వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్కి రిలేషన్ చెప్పొచ్చు. తర్వాత అటామిక్ మాస్ తెలిస్తే రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ కూడా కనుక్కోవచ్చు. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు R0 ఇంటూ A⁻1/3. ఈ ఫార్ములా వేస్తే రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ కనుక్కోవచ్చు. ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ అంటే మనకి యాటమ్ ఇచ్చారు, ఏ యాటమో దాని మాస్ నెంబర్ ఇచ్చారు, దాని రేడియస్ కనుక్కోమన్నారు న్యూక్లియస్ది. మనం ఈ ఫార్ములాతో కనుక్కోవచ్చు. ఆ ఫార్ములాలో ఆర్ అంటే రేడియస్ ఆఫ్ న్యూక్లియస్, R0 అంటే కాన్స్టెంట్. R0 ఈజ్ కాన్స్టెంట్. ఇట్స్ వాల్యూ ఈజ్ 1.2 ఇంటూ 10⁻⁻15 మీటర్స్. సో ఏ అనేది మాస్ నెంబర్ ఆర్ అటామిక్ మాస్ నెంబర్ ఆఫ్ ఆటమ్. అటామిక్ మాస్, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం అటామిక్ మాస్ ఈజ్ 4, అల్యూమినియం అటామిక్ మాస్ ఈజ్ 27, like that. So by using this formula you can calculate radius of the nucleus. You can calculate radius of the nucleus. Okay. Next. So one more important concept is distance of closest approach. This is very important for competitive, not for board exam. Distance of closest approach. So what is this distance of closest approach? What is this distance of closest approach? Let us see. Distance of closest approach. So what is this distance of closest approach? ఇప్పుడు ఇది న్యూక్లియస్. ఆల్ఫా పార్టికల్ని తీసుకొస్తున్నాం. వెలాసిటీతో ఆల్ఫా పార్టికల్ వస్తుంది. ఆల్ఫా పార్టికల్ పాజిటివ్ ఛార్జ్, న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్. ఇట్లా దగ్గరికి వచ్చే కొద్దీ పాజిటివ్ ఛార్జెస్ ఏమవుతాయి? రిపల్షన్ స్టార్ట్ అవుద్ది. ఈ రిపల్షన్ వల్ల స్లో అయిపోయింది, ఒక సర్టెన్ డిస్టెన్స్కి వచ్చి ఆగిపోతుంది. ఆగిపోయి మళ్ళీ రిపల్షన్ వల్ల బ్యాక్ వెళ్ళిపోతుంది, బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. సో ఎంతవరకు క్లోజ్గా వస్తుంది ఈ న్యూక్లియస్కి ఈ ఆల్ఫా పార్టికల్? ఇంత క్లోజ్గా వచ్చిందనుకో, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్సే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాటమ్, ఇందులో ఇది న్యూక్లియస్. ఓకే, ఈ యాటమ్ అటామిక్ నెంబర్ జెడ్ అనుకుందాం. దీని అటామిక్ నెంబర్ జెడ్ అయితే ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? జెడ్ ప్రోటాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్ ఛార్జ్ ఎంత? ప్రోటాన్ ఛార్జ్ ఎలక్ట్రాన్ ఛార్జ్కి ఈక్వల్. ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? జెడ్. అంటే దీని
ఛార్జ్ ఎంత అవుద్ది, న్యూక్లియస్ ఛార్జ్ ZE అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఆల్ఫా, ఇక్కడ .1 ఇది, ఇక్కడ నుంచి ఆల్ఫా రేని నేను స్టార్ట్ చేశాను. ఇక్కడ నుంచి ఆల్ఫా రేస్ వస్తున్నాయి. ఇది .1 ఇక్కడ వరకు వస్తుంది అనుకుందాం. ఇది .2 అనుకున్నాం. ఈ ఆల్ఫా రే వెలాసిటీ V1 అనుకుంటా, ఇక్కడ దాని వాల్యూ V. ఆల్ఫా రేస్కి మాస్ M1 అనుకుంటా, M. ఈ మాస్ చేంజ్ అవ్వదు కాబట్టి మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ నేను జస్ట్ డైరెక్ట్గా M అనుకుంటాను. ఇది V వెలాసిటీ, M మాస్ది V వెలాసిటీతో వస్తుంది. సో ఫాస్ట్గా వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి స్లో అయిపోతుంది. ఇక్కడ స్టాప్ అయిపోయింది, స్టాప్ అయిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయింది. ఇది అంటే ఈ పాయింట్ కాడికి వచ్చేసరికి వెలాసిటీ 0 అయిపోయింది. సో ఇనిషియల్ వెలాసిటీ V అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది. ఇనిషియల్ మాస్ M, ఫైనల్ మాస్ ఆల్సో M. ఓకే, ఇది ఆల్ఫా పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అంటే డైపాజిటివ్ హీలియం, డైపాజిటివ్ హీలియం న్యూక్లియస్. హీలియం న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? 2. కాబట్టి దీని ఛార్జ్ ఎంత ఉంటుంది? 2 ప్రోటాన్స్, 2 × E. 2E అనేది ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ ఛార్జ్, ZE అనేది ఈ యాటమ్ న్యూక్లియస్ ఛార్జ్. ఇది పాజిటివే, ఇది పాజిటివే. ఇప్పుడు ఇక్కడ నేను ఎనర్జీస్ కనుక్కుంటా. సో కైనెటిక్ ఎనర్జీ 1, ఈ ఫస్ట్ పాయింట్ దగ్గర 1 అంటే ఫస్ట్ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? ఆఫ్ మాస్ M V1² V1² అంటే V² అవుతుంది. సో KE1 = ఏమవుతుంది? ½ mv² అవుతుంది. అట్లనే పొటెన్షియల్ ఎనర్జీ కూడా కనుక్కుంటాను. ఎప్పుడైనా సరే ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉంది అనుకుందాం. ఇది Q1 ఛార్జ్ ఉంది, ఇది Q2 ఛార్జ్ ఉంది అనుకుందాం. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ R అనుకుందాం. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది అంటే పొటెన్షియల్ ఎనర్జీ = కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇంటూ Q1 Q2/R అవుతుంది. ఇది పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవడానికి. సో Q1 Q2/R అంటే ఛార్జెస్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇప్పుడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 1, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ మనకు కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ని మనం R1 అనుకుందాం. అది ఎంత అవుతుంది? ఇన్ఫినైట్, చాలా దూరం ఉంది, ఇన్ఫినైట్. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ K × Q1 Q2/R1. R1 అంటే ఇన్ఫినైట్ కదా. సో PE1 = ఇక్కడ ఇన్ఫినైట్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్లస్కి మధ్యలో రిపల్షన్ కానీ అట్రాక్షన్ కానీ ఏం లేదు, చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పీస్ పెడితే అట్రాక్ట్ అవుతుంది, కొంచెం దగ్గరలో పెడితే. తీసుకుపోయి నువ్వు బెడ్రూమ్లోనేమో ఐరన్ పీస్, హాల్లోనేమో మ్యాగ్నెట్ పెడితే అట్రాక్షన్ ఉండదు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినైట్. సో ఇక్కడ ఇన్ఫినైట్ డిస్టెన్స్లో ఉంది. K × Q1 Q2/ఇన్ఫినైట్. సో ఎనీథింగ్ బై ఇన్ఫినైట్ = 0. సో అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 1 = 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎనర్జీ ఎంత అవుతుంది? టోటల్ ఎనర్జీ 1 = కైనెటిక్ ఎనర్జీ 1 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ 1. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 1 ½ mv² అండ్ పొటెన్షియల్ ఎనర్జీ 1 0. సో అంటే ½ mv² ఈజ్ ద టోటల్ ఎనర్జీ 1. సో ఇది ఫస్ట్ కేస్కి సంబంధించింది. ఇప్పుడు సెకండ్ కేస్కి వద్దాం. ఇక్కడికి వచ్చేసరికి కైనెటిక్ ఎనర్జీ 2కి వద్దాం. ½ mv². V2 అంటే 0 కదా, అంటే KE2 ఏమవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ 2కి వద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ 2లో ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ మనం R0 అనుకుందాం. R0. ఇప్పుడు ఇది Q1, ఇది Q2, ఇది Q2 అనుకుందాం, ఇది Q1. సో PE2 = K × Q1 × Q2/ ఇది R0. Q1 × Q2/R0. ఓకే. సో R0 ఇక్కడ ఉంది, వీటి మధ్యలో రిపల్షన్ ఉంది. ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది కాబట్టి KE 0 అయిపోయింది. ఇప్పుడు టోటల్ ఎనర్జీ 2 = ఏమవుద్ది? KE2 ప్లస్ PE2. KE2 0. సో TE2 = K ×
Q1 Q2 బై ఆర్ నాట్. ఇక్కడ Q1 అంటే ఎవరు? 2E. Q2 అంటే ZE. అంటే నువ్వు దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, TE2 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 2E ఇంటూ ZE బై ఆర్ నాట్. సో ఐ విల్ రైట్ దిస్ పాయింట్ హియర్. సో therefore TE2 ఈజ్ ఈక్వల్స్ టు K ఇంటూ 2E ఇంటూ ZE బై ఆర్ నాట్. ఓకే, రైట్. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు యాజ్ పర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, at any point ఆబ్జెక్ట్ టోటల్ ఎనర్జీ ఈజ్ జీరో. ఎందుకంటే ఎనర్జీ నైదర్ డిస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. సో కాబట్టి టోటల్ ఎనర్జీ ఆల్వేస్ ఈక్వల్. అంటే TE1 అనేది TE2కి ఈక్వల్. సో ఆ పాయింట్ రాస్తా ఇప్పుడు ఇక్కడ. యాజ్ పర్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, TE1 is equals to TE2. TE1 is equals to TE2. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం TE1 is equals to TE2. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఈక్వల్ చేయండి. TE1 అంటే ఏంటి? హాఫ్ mv². సో హాఫ్ mv² ఈజ్ ఈక్వల్స్ టు TE2 అంటే K ఇంటూ 2E, E అంటే ప్రోటాన్ ఛార్జ్, ZE బై ఆర్ నాట్. ఆర్ నాట్ అంటే ఇక్కడ క్లోజెస్ట్ డిస్టెన్స్, ఎంతవరకు క్లోజ్గా వస్తుంది అని. అదే డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్. మనం కనుక్కోవాలనుకున్నది ఇదే. సో ఇప్పుడు K ఏంటి ఇక్కడ అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. ఈ K వాల్యూ వచ్చి 1/4πε0. దీని వాల్యూ 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కూలుమ్ స్క్వేర్. ఇది K వాల్యూ. సో ఇప్పుడు K వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ mv² ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ 2E ఇంటూ ఈ స్క్వేర్ కదా, 2ZE² బై ఆర్ నాట్. సో ఇప్పుడు మీకు M ఇస్తారు. M అంటే మాస్ ఆఫ్ ది ఆల్ఫా పార్టికల్, అది 4. V అంటే వెలాసిటీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఇస్తారు. Z అంటే ఏ ఆటమ్ దగ్గరికి పోతుందో అది ఆ ఆటమ్ న్యూక్లియస్. అంటే కాపర్ దగ్గరికి వెళ్తుంది అనుకో, కాపర్ ఆటమ్కి ఎంత క్లోజ్గా పోద్దని అనుకో. కాపర్ ఆటమ్ 29 కదా, దాని అటామిక్ నెంబర్ 29. E అంటే ప్రోటాన్ ఛార్జ్ 1.6 × 10⁻−19. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు R0 వస్తుంది. ఎంత క్లోజ్ డిస్టెన్స్ వరకు వెళ్తుందో వస్తుంది. సో ఇది డిస్టెన్స్ ఆఫ్ క్లోజెస్ట్ అప్రోచ్కి. డ్రాబ్యాక్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్స్ థియరీ. వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్? Drawbacks of Rutherford theory. The first drawback is it could not explain the stability of an atom. It could not explain the stability of an atom. Stability of an atom. అంటే atom stability ని explain చేయలేదు. Why? Because సో atom stability explain చేయలేదంటే యాజ్ పర్ క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఎలక్ట్రాన్స్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అని చెప్పాడు కదా. క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం కంటిన్యూస్గా రివాల్వ్ అయ్యే చార్జ్డ్ పార్టికల్ ఎనర్జీ లాస్ అవుతూ ఉండాలి. కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అవుతూ ఉంటే అది స్లోగా డ్రాప్ అయిపోయి న్యూక్లియస్లో పడిపోవాలి, అంటే ఆటమ్ డిస్ట్రాయ్ అవ్వాలి. కానీ అది జరగట్లేదు కదా, స్టేబుల్గానే ఉంటుంది. ఓకే, అది సెకండ్ పాయింట్గా చెప్పవచ్చు. ఇట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్. అంటే యాజ్ పర్ క్లాసికల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఇది కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అవుతున్నప్పుడు కంటిన్యూస్గా ఎనర్జీ రిలీజ్ అవ్వాలి.
అప్పుడు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావాలి. కానీ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ డిస్కంటిన్యూస్గా లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది. కంటిన్యూస్ అంటే బ్యాండ్ స్పెక్ట్రమ్ రావాలి, లైన్ స్పెక్ట్రమ్ వస్తుంది. ఓకే, ఈ స్పెక్ట్రమ్ గురించి నెక్స్ట్ తర్వాత వీడియోస్లో ఉంటుంది. సో యాజ్ పర్ క్లాసికల్ electromagnetic theory, as per classical electromagnetic theory, the revolving charged particle or revolving electron must lose energy continuously. If it happens, electron falls into the nuclei, falls into the nucleus, అంటే న్యూక్లియస్లోకి పడిపోతుంది. Atom should collapse. Atom should collapse. Atom collapse అయిపోవాలి. But it is not taking place. But it is not occurring. అండ్ కంటిన్యూస్గా ఎనర్జీ లాస్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావాలి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ కంటిన్యూస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ రావాలి. ఇట్ షుడ్ గివ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, బట్ ఇట్ ఈస్ గివింగ్ లైన్ స్పెక్ట్రమ్. లైన్ స్పెక్ట్రమ్ అనేది డిస్కంటిన్యూ. కంటిన్యూస్గా ఎనర్జీ రిలీజ్ అయితే కంటిన్యూస్ స్పెక్ట్రమ్ రావాల్సింది, డిస్కంటిన్యూస్ స్పెక్ట్రమ్ వస్తుంది. అది కూడా డ్రాబ్యాక్ ఆఫ్ ది రూదర్ఫోర్డ్స్ థియరీ. అంటే స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అలానే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్ రివాల్వ్ అయ్యేటప్పుడు ఎనర్జీ లాస్ అవుతుంది. లాస్ అయితే ఎలక్ట్రాన్ న్యూక్లియస్లో పడిపోవాలి, అది జరగట్లేదు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలే. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ లైన్ స్పెక్ట్రమ్ ఎందుకు ఇస్తుంది, బ్యాండ్ స్పెక్ట్రమ్ ఇవ్వకుండా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలే. తర్వాత ఇట్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఎలక్ట్రాన్స్ ఎగ్జాక్ట్గా ఎట్లా అరేంజ్ అయి ఉన్నాయి కూడా చెప్పలే. సో ఆ పాయింట్ కూడా రాయొచ్చు. ఫోర్త్ పాయింట్, ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ electronic structure of atom. Electronic structure of atom. Structure of atom. So all these are the drawbacks of the Rutherford theory. Okay. So in the next video I will cover atomic number, mass number, isotopes, isobars, etc. and nature of the light. నెక్స్ట్ వీడియోలో అవి కవర్ చేద్దాము. సో ఇప్పుడు జేజే థామ్సన్ అండ్ రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్స్ కంప్లీట్ అయినాయి. ఓకే, థ్యాంక్ యూ.